హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము చిత్తూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజ్. రీసెంట్గా వీళ్ళకి వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా 201 to 300లో కూడా ప్లేస్ కూడా లభించడం జరిగింది. ఒక్కసారి ఈ కాలేజ్ అనేది ఎప్పుడు సెన్సేషన్ అండి. మన ఆ, జగన్ గవర్నమెంట్లో కూడా వీళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా. ఇది జగన్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే, వీళ్ళు ఫీజు వచ్చేసి డిఫెండ్ చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండానే సీట్ నిలబెట్టుకున్నటువంటి మండి వాళ్ళు అనమాట. సో వీళ్ళకైతే చాలా మంచి పేరు ఉంది, ఫ్యాకల్టీని బాగా చూసుకుంటారనేటువంటి పేరు ఉంది. సో ఇది 1998లో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. సార్ డిపార్ట్మెంట్ పరంగా మీకు చూస్తున్నారు కదా, సివిల్, తర్వాత స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వచ్చేటప్పటికి సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఏఎంఎల్ అండ్ ఏఐడిఎస్, సిఎస్సి నెట్వర్కింగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ అనేది ఉంది. ఒకసారి ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లు, ఒకసారి ప్లేస్మెంట్స్ స్టాటిస్టిక్స్ మనం ఒకసారి చూసినట్లయితే 2024 ప్లేస్మెంట్స్ చూద్దామండి. ఎందుకంటే ఇది ఒక మంచి కాలేజ్ కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూద్దాము. నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ 239 స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ 239 అయితే మొత్తం 1854 మంది వీళ్ళు ప్లేస్ చేయడం అనేది జరిగింది. విత్ మల్టిపుల్ ఆఫర్స్ తోటే 1943 మంది చూసుకున్నప్పుడు 1943 మంది, మొత్తం 2000 మంది ప్లేస్మెంట్స్. ఇంటేక్ కూడా చాలా ఎక్కువ అండి, అప్రాక్సిమేట్గా 2000 దాకా ఉంటుంది. వీళ్ళ ఇంటేక్ వచ్చేసి సూపర్ ప్లేస్మెంట్ రికార్డ్ అండ్ వెరీ గుడ్ కాలేజ్. ఇది వచ్చేసి అంగళ్ళు అనేటువంటి ఒక మండలంలో ఉంటుందండి. కదిరి రోడ్డు అంగళ్ళు ప్రాంతం, మదనపల్లి ప్రాంతంలో ఉంటుంది. అన్నమయ్య డిస్టిక్ కింద వస్తుంది ప్రజెంట్. అయితే వీళ్ళైతే యూనివర్సిటీకి అప్లై చేశారు. 99% జనాలు అందరూ చెప్తూ ఉన్నారు ఇది యూనివర్సిటీ అయిపోయినట్టే అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇదైతే కౌన్సిలింగ్ పిల్లలకు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ సీట్లు ఇవ్వాలనేటువంటి రూల్ కూడా ఏం లేదు. కాబట్టి అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే ఒక మంచి కౌన్సిలింగ్ కాలేజ్ అయితే వెళ్ళిపోతుందని చెప్పి అనుకోవచ్చు. ఎనీహౌ 1998 నుంచి ఇప్పటి వరకు వీళ్ళైతే చాలా సర్వీసు మన చిత్తూరు జిల్లా వాసులకు కానీ, ప్రజెంట్ అన్నమయ్య జిల్లా వాసులకు కూడా వీళ్ళు చేశారు. సో వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి కాలేజ్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి మంచి కాలేజీలకు సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందో, మేము జనరల్గా ఆంధ్రాలో అడ్మిషన్లు చేయం, కానీ బట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకోటి కానీ మీకు ఎప్పటికప్పుడు కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎడిన్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.